సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అవినీతి కేసుల్లో 2 నెలల వ్యవధిలో ఇద్దరు సీఎంలు అరెస్టయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడంపైన ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దా తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ అక్రమం అని ఆక్రోశించారు. కేజ్రీవాల్ అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందే అరెస్ట్ చేయడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. కేజ్రీవాల్కు కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయన్ను టచ్ చేయడం ఎవరి వల్ల కాదని రాఘవ్ చెద్దా ట్వీట్ చేశారు. ఆ ప్రభుత్వాలు కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్లో జరిగిన అద్భుతమైన పనుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన శరీరాన్ని అరెస్ట్ చేయగలరేమో కానీ ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను అరెస్ట్ చేయలేరు అంటూ రాఘవ్ చెద్దా వ్యాఖ్యానించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. సెర్చ్ వారెంట్తో సాయంత్రం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. 2 గంటల పాటు ఆయన్ను విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అరెస్టు విషయాన్ని కేజ్రీవాల్ భార్యకు చెప్పింది. కాసేపట్లో ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసినా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆయన్ను అరెస్ట్ చేస్తే జైలు నుంచి ఢిల్లీని పరిపాలన చేస్తారని సాయంత్రమే చెప్పారు. అంతకుముందు రామ్ నివాస్ గోయల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నివాసం వద్ద మోహరించిన బలగాలను చూస్తే ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఈడీ వచ్చినట్లుగా కనిపిస్తుంది. కేసు విచారణకు కోర్టు అంగీకరించినప్పటికీ ఈడీ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది? మనీష్ సిసోడియాను గత ఏడాది అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పటివరకు ఆయనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయింది. తమకు ఇది చిన్న ఎదురుదెబ్బ అయినా పార్టీ మరింత బలపడుతుంది. అరెస్ట్ తర్వాత సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయవద్దని పార్టీ ఎమ్మెల్యేలందరూ నిర్ణయించారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాను అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దా తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్ట్ అక్రమం అని ఆయన ఆక్రోశించారు. కేజ్రీవాల్ అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందే అరెస్ట్ చేయడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. కేజ్రీవాల్కు కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయన్ను టచ్ చేయడం ఎవరి వల్లా కాదని రాఘవ్ చెద్దా ట్వీట్ చేశారు. ఆ ప్రభుత్వాలు కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్లో జరిగిన అద్భుతమైన పనుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన శరీరాన్ని అరెస్ట్ చేయగలరేమో కానీ ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను అరెస్ట్ చేయలేరు అంటూ రాఘవ్ చెద్దా వ్యాఖ్యానించారు.